ఆషు సిల్క్లో 80% పట్టు శారీస్ మీద ఆఫర్ ఉన్నాయంటే షూట్ చేయడానికి వచ్చినాం. స్టోర్లో మొత్తం వాళ్ళు ఏమో బిజీగా ఉన్నారు, వాళ్ళ స్టోర్లో అన్నీ సరుకుంటున్నారు. ఇక ఈమె చూస్తేనేమో మొబైల్లోనే ఉంది. నేను ఒక్కనే కూర్చొని బోర్ కొట్టేసేస్తుంది. పప్పి ఏం చూసినావు పప్పి, మొబైల్ అంత బిజీగా? నేను ఏం లేదు, షూట్కి టైం ఉంది కదా, అందుకని కొన్ని కొత్తగా ఏదైనా నేర్చుకుందామని. ఏం నేర్చుకుంటావు కొత్తగా? ఈ మధ్య జపనీస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. జపానీసా? జపనీస్ ఎందుకు నాకు ఒకటేసారి ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే కొరియన్ సిరీస్ చూస్తున్నాను కదా ఈ మధ్య, కానీ కొరియన్ లాంగ్వేజ్ మీద రావాలి. ఈ మధ్య ఏదో జపనీస్ సిరీస్ చూసినమాట. సరే, నువ్వు జపనీస్ నేర్చుకున్నా అంటున్నావు కదా, నేను స్టార్ట్ నేర్చుకున్నా అంటే ఫ్లూయెంట్గా కాదు. సరే, నేను రెగ్యులర్ కొన్ని యూజ్ చేసే పదాలు అడుగుతా, వాటి నువ్వు చెప్పాలి ఇప్పుడు. ట్రై చేస్తా. ఓకే, వాటర్ని ఏమంటారు జపనీస్లో? వాటర్నా మిజు. సరే, వాటర్ కావాలి అంటే ఏమంటారు? మిజు కుదాసాయి. టీని ఏమంటారు? టీ ఇచ్చారు కదా ఇప్పుడు వీళ్ళు. ఓచా. కావాలి అంటే ఏమంటారు? టీ కావాలి. ఓచా కుదాసాయి అంటే దయచేసి టీ ఇవ్వండి. హోటల్ని ఏమంటారు? హొతేరు. ఇండియన్ ఏమంటారు? అవును, హిందో. ఓకే, వాళ్ళ టోక్యోని ఏమంటారు? మనం టోక్యో అంటాం, వాళ్ళు టోక్యో అంటారు. అంటే అక్కడ టా ఉండదు, టోక్యో. వాళ్ళు టా యూజ్ చేయరు, అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో ఉండదు అనమాట. ఓకే, తా అంటారు వాళ్ళైతే. తా యూజ్ చేస్తారు. అంటే మనం టా పలికితే వాళ్ళు తా పలుకుతారు అట్లా. ఓకే, దీన్ని బట్టి ఒక 1 monthలో మొత్తం నువ్వు జపనీస్ నేర్చుకుంటట్టు నువ్వు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది అక్కడ? లేదు, కానీ జపాన్కి అయితే వెళ్ళాలి, అక్కడ చూడాలి అంతే. సరే, నువ్వు ఒక 1-2 months వరకు ఈ జపనీస్ నేర్చుకో. మనము ఎట్లా సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్లో జపనీస్కి వెళ్దాం. నిజంగా అంతకంటేనా? అండ్ మన వాళ్ళందరికీ ఇది చెప్పాలి, అందరికీ నమస్కారం. నమస్కారం అంటే ఏమంటారు? నమస్కారం అంటే కొనిచివా అంటారు. కొనిచివా. ఓకే, అందరికి కొనిచివా. ఓకే అండి, జపనీస్ అయితే నేర్చుకున్నాం. ఇక మన ఆషు సిల్క్స్లో అయితే స్టోర్లో ఏ శారీ పట్టుకున్నా కానీ 80% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారంట. సో వీకెండ్ ఆఫర్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days మాత్రమే ఉంటుందంట. మీకు ఎవరికన్నా పర్చేస్ చేసుకోవాలని రిక్వైర్మెంట్ ఉంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి అనుకుంటే ఆషు సిల్క్స్ వెంటనే విజిట్ చేయండి. అదేవిధంగా మీకు ఏమన్నా జపనీస్లో డౌట్ ఉంటే మేడం కామెంట్ సెక్షన్లో అడగండి. నేను జపనీస్ చాలా తొందరగా నేర్చుకోవాలని మీరందరూ బ్లెస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.